patient. He was affected with a sin and he was diseased now. ఓకే, ఒక డిసీజ్ వచ్చింది, ఈయనకి ఒక జబ్బు వచ్చింది, రైట్? అండ్ ఇప్పుడు జబ్బు వచ్చింది, నాకేం కావాలి? ఏం కావాలి? ట్రీట్మెంట్ కావాలి. ఫస్ట్ నాకు జబ్బు వచ్చిందని తెలియాలి కదా. నాకు జబ్బు వచ్చింది తెలియాలి. ఎవరు చెప్తారు అది? హీఈస్ డాక్టర్, ఓకే, అండ్ హీ ఈజ్ ఎ పేషెంట్. డాక్టర్ సెడ్ టు హిమ్ దట్ యు ఆర్ affected with so and so X, okay, you will die with this. Now ఇప్పుడు ఈ డాక్టర్ దగ్గర ఒక మెడిసిన్ ఉంది కదా, పేషెంట్కి ఏం కావాలి? మెడిసిన్ ఉంది, మెడిసిన్ ఇది ఈయన దగ్గర ఉంది, డాక్టర్ దగ్గర. ఓకే, సో ఈయనకి ఏముంది? కమాన్, యూ నీడ్ టు స్పీక్ అవుట్. ఈయనకి ఏముంది? డిసీజ్ ఉంది. ఈయనకి ఏం కావాలి? మెడిసిన్ కావాలి. మెడిసిన్ ఎవరి దగ్గర ఉంటుంది? డాక్టర్ దగ్గర ఉంటుంది. ఓకే, సో నౌ సీ, ఈయనకి ఆ మెడిసిన్ తీసుకోవాలి. దట్స్ వాట్ వి లెర్న్ నౌ, రైట్? ఈయనకి మెడిసిన్ కావాలి. ఈ మెడిసిన్ కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలా లేదా? యు నో దట్ ఐఎమ్ నాట్ వెల్, యు నో దట్ ఐఎమ్ ఎ సిన్నర్, యు నో దట్ ఐ హ్యావ్ టు బీ, ఓకే, ఐ హ్యావ్ టు బీ సేవ్డ్. సో వాట్ ఐ హ్యావ్ టు డూ? ఐ షుడ్ నో మై డాక్టర్, ఐ షుడ్ నో ద మెడిసిన్. ఓకే, సో ఇది దేవుడైతే, ఆ మెడిసిన్ జీసస్ క్రైస్ట్ అయితే, ఇది నువ్వు నేను. సి వాట్ వీ హ్యావ్ టు డూ దెన్, వాట్ వీ హ్యావ్ టు డూ దెన్? నీకు ఇప్పుడు తెలిసింది నాకు ఒక డిజీజ్ ఉందని. సో ఐ షుడ్ నో ఫ్రమ్ వేర్ ఐ విల్ గెట్ హీల్డ్ ఆర్ ఐ గెట్ సేవ్డ్. సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెన్ యూ గో దేర్, go to him, ask him, ask him what you'll ask. What is the medicine? What is the medicine? Please give me the medicine. So what you will do, doctor? Because he's so loved, he will give the Christ. Come on, hug him. See, this is what all together the word we have learned today, right? Avuna? సో గాడ్ సో లవ్ ద వరల్డ్. ఆయన ఏం చేశాడంటే, ఆ యొక్క డిసీజ్ పర్సన్ని వదిలేలే. ఆ డిసీజ్ పర్సన్ ఎందుకు అయ్యాడంటే, బికాస్ ఆఫ్ అవర్ ఓన్ సిన్ఫుల్ చాయిసెస్, సిన్ఫుల్ నేచర్. చెప్పారు కదా అంకుల్, ఏం చెప్పారు? ఆ డిసైపుల్స్లో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మనలో ఉన్నాయి. అవన్నీ కూడా దాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, వీఆర్ అబౌట్ టు గో టు హెల్. బట్ మధ్యలో మన డాక్టర్ గారు, దేవుడు ఏం చేశాడంటే, హీ సో లవ్డ్ us. ఆయన ఏం చెప్పాడంటే, ఎవరు నాయన చచ్చిపోతున్నావు, నీకు డిసీజ్ ఉంది, ఐ సో లవ్ యూ, ప్లీజ్ కమ్ టు మీ, ఐ హ్యావ్ ఎ మెడిసిన్ ఫర్ యూ అన్నప్పుడు ఏం చేశాడు? సో హీ గో టు ద డాక్టర్ అండ్ రిసీవ్ ద జీసస్ క్రైస్ట్ మెడిసిన్ అండ్ యూ విల్ బీ సేవ్. ఓకే, సో ఏంటి జాన్లో, రోమన్స్లో ఏం చదువుకున్నాం మనము? 9:10 ఏం చదువుకున్నాం? ఇఫ్ వి కన్ఫెస్ అవర్, నేను పేషెంట్ని, నువ్వు కన్ఫెస్ చేయాలి. నీకు తెలియపోతే ఎలాగా? నేను సిన్నర్, నేను కన్ఫెస్ చేయకపోతే ఎలాగా? యూ డోంట్ నీడ్, పీపుల్ ఆర్ దేర్, సో దే డోంట్ నో దట్ దే ఆర్ సిన్నర్స్, దే ఆర్ హ్యావింగ్ సమ్ డిసీజ్. ఓకే, we have to confess our sins, then and believe that the medicine is there, believe that Jesus Christ, yes, you have to believe him that he will save. Yes, died for us, yes, he is the medicine. Come on again, then you will be saved, then you will be saved. That purpose ఏంటది? అంకుల్ చెప్పారు కదా, ఏంటది? the eternal destination, the purpose of our life. ఓకే, దేవుడు మన ఎందుకు పెట్టాడు, ఎందుకు సృష్టించాడు అంటే, he wants to have a fellowship with us. ఓకే, సో ఆ పర్పస్ కోసము మనము క్రీస్తు దగ్గరికి రావాలి. ఓకే, సో ఈ సమయం ముందు డొనాల్డ్ బ్రదర్ వచ్చి క్లోజింగ్ రిమార్క్స్ ఇస్తారు. ఆ తర్వాత చిన్న యాక్టివిటీ